రైట్. ఇక మిర్చి మద్దతు ధర వచ్చేసిందంట, ఊరట వచ్చేసిందంట. అన్నా క్యాంటీన్లతోటి మొత్తం అసలు అందరికీ పొట్టని కడుపు నిండిపోతుందంట. చాలా సంతోషంగా ఉన్నట్లుగా ఈనాడు బిల్డప్ బాబాయిలు రాశారు. మరి మన గోపి గారు ఒప్పుకుంటారా? నిజంగానే మిర్చి రైతుకి ఊరట వచ్చేసిందా? అట్లాగే అన్నా క్యాంటీన్లతోటి అంతా సూపర్ సిక్స్ వచ్చేసినట్టేనా? మిర్చి రైతుకి ఇంకా ఏం రాలేదండి. 7,000 8,000 ఆ రేంజ్లోనే ధరలు పలుకుతున్నాయి. వీళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వం కూడా. మరి ఎన్డీఏ భాగస్వాములు అయినప్పుడు ఢిల్లీ వెళ్ళి మా ప్రధానమంత్రితోటి, వ్యవసాయ శాఖ మంత్రితోటి, మార్కెటింగ్ మంత్రితోటి నేరుగా ఇక్కడ కూర్చొని ఉత్తరాలు రాయడం కాదు, నేరుగా అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో దాదాపుగా కనీసంగా 20,000 క్వింటాలు మిర్చి అమ్ముడుపోయింది. ఇప్పుడు 7,000 8,000 ఆ రేంజ్లో ఉంది. దాన్ని బట్టి ఎంత ధర పడిపోయింది అనేది ప్రభుత్వం చూసుకోవాలి. అయితే చైనా, శ్రీలంక, సింగపూర్, మలేషియాలో ఎక్స్పోర్ట్స్, మన మిర్చి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం చైనా, శ్రీలంకలో కూడా మిర్చి పంట వేశారు, మన గుంటూరు ఎర్రమిర్చి. అయితే చైనాలో పంట రుచి రావడం లేదు అని చెప్పి మళ్ళీ ఇండియా నుంచి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్ పడిపోయింది. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వమే ఎప్పుడు ఇక్కడ కాదండి. నేను మిమ్మల్ని అడిగింది ప్రభుత్వం గురించి కాదు. మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు కదా, చాలా కాలంగా. ఇప్పుడు వాళ్ళు ఊరట వచ్చిందని హెడ్డింగ్ పెట్టడం ధర్మమేనా? మిర్చి రైతులకు న్యాయం చేసినట్లా అన్నది ప్రశ్న. అలాగే ఆహా అన్నా క్యాంటీన్లని ఒక వార్త రాసుకున్నారు. అది ఆహా అన్నా క్యాంటీన్లతోటే మొత్తం సూపర్ సిక్స్ నిండిపోయిందా? ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది నా ప్రశ్న. ఓకే, బాగుంటే బాగుంటుందని రెండు రకాలుగా రాయొచ్చు, తప్పేం కాదు. కానీ వీళ్ళు ఇస్తున్న బిల్డప్ ప్రజలకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? ప్రభుత్వానికి భజన చేస్తే సరిపోతుందా? ప్రభుత్వానికి భజన చేయకపోతే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందండి? వీళ్ళకి యాడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యాడ్స్ ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భజన చేసుకోవాల్సిందే. ఈ అన్న క్యాంటీన్లు ఏముంది, ఎక్కడ ఉన్నాయి? రాష్ట్రం మొత్తం మీద కొన్ని 100-200 క్యాంటీన్లు ఉన్నాయి. అందులో కూడా ఎక్కడ ఉంటారంటే ఈ రోడ్డు మీద తిరిగే వాళ్ళు, రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళే ఎక్కువ తింటున్నారు. అంతకు మించి పెద్దగా జనం ఎగదోసుకుంటూ వెళ్ళిపోయి అన్నా క్యాంటీన్ వచ్చేసింది, మాకు ఇంకా అంతా మిగిలిపోయింది అని అనుకునే పరిస్థితి అయితే ఏమీ లేదు. అన్నా క్యాంటీన్లు పెట్టడం, అన్నా క్యాంటీన్ల వల్ల పేద ప్రజలకు, నిజమైన పేద ప్రజలకు ఒరిగిందేం లేదు. అన్న క్యాంటీన్లు పెట్టాలంటే పల్లెటూర్లలో పెట్టాలి. పేదలంతా ఎక్కడుంటారు? పల్లెటూరులో ఉన్నారు. ఆ పల్లెటూరులో ఏ పల్లెటూరులో అన్న క్యాంటీన్ ఉంది చెప్పమానండి. పల్లెటూరులో కాదు, మండల హెడ్ క్వార్టర్ల వరకు వెళ్ళింది అన్న క్యాంటీన్. అలా ఏదో కొన్ని సిటీల్లో అక్కడక్కడ పెట్టారు. ఒక్కొక్క సిటీకి 2-3 అట్లా పెట్టుకున్నారు. దానివల్ల ఇది అవ్వలేదు. అది సూపర్ సిక్స్ గురించి ప్రజలు అడుగుతున్నారండి. మర్చిపోయా అది చెప్పడం. గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఈ సూపర్ సిక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు అమలు చేస్తారు, 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నారు గ్రామాల్లో ప్రజలు. సో అలా అడగకుండా ఉండడం కోసం, వాళ్ళని దారి మళ్లించడం కోసం, వాళ్ళని మభ్య పెట్టడం కోసం ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే వార్తలు ప్రజలు నమ్మడం అనేది ఎప్పుడు లేదు. నాకు మొన్నే ఒక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్ పక్కన 100 మంది దానం చేసి తెలుసుకున్న వాళ్ళు ఇస్తారు. పోలీసు వాళ్ళు మొత్తం అసలు అక్కడ చేయొద్దు అన్నారట. ఎందుకనంటే కొంతమంది అసలు పని పాట లేకుండా వచ్చి కూర్చుని ఈ దానం, ఈ డబ్బు, ఈ అసలైన వాళ్ళకేమో అందట్లేదు, వీళ్ళు ఎగబడి వీళ్ళు లాగేసుకోవటం, అక్కడే కాలక్షేపం చేయటం, పైగా ఈ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వాడుకుంటున్నారట. సో అందుకని అట్లా కూడా చేస్తున్నారని చెప్పి వాళ్ళు తీసేశారు. బట్ అది కరెక్టా కాదనేది వేరే చర్చ, కానీ బట్ ఇది ఒక విషయం అనమాట. మీరేమంటారు? ఈ బిల్డప్ బాబాయిలు మిర్చికి ఊరట వచ్చేసిందంట, అన్నా క్యాంటీన్లతోటి అంతా పండగ చేసుకుంటున్నారంట. సార్, ఫస్ట్ మిర్చికి ఊరట రాలా, ఈ ఏడాది రాదు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాదు. ఎందుకు ఆ మాట అన్నా అంటే, ఫస్ట్ సాగు తగ్గింది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5,92,000 ఎకరాల్లో సాగు అయింది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సంవత్సరంలో. బట్ ఈ సంవత్సరం సాగు చూస్తే కేవలం 3,94,000 ఎకరాలు. సో అంటే ఆల్మోస్ట్ ఎంత 2 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ 20,000 మినిమం ఆ రోజుల్లో చూస్తే దాదాపుగా 21 నుంచి 27,000 రూపాయలు ధర పలికింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసిందంటూ గడిచిన ఏడాది అంతకుముందు ఏడాది 20,000 ఉంది, సో ఆ ధర కావాలని చెప్పి ఉంది, ఇప్పుడు ఏం తగ్గిపోయిందని ఆయన క్లియర్గా రాశాడు. రాసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు అడిగిన రేట్ ఎంత 11,600 ఇవ్వాలని అడిగారు. అసలు ఫస్ట్ అదే తప్పు. ఏంటి అంత తక్కువ అడిగారు? అదే కదా 11,600 ఇవ్వాలంటే అదే చాలా తప్పు. వాళ్ళు 11,600 ఇవ్వాలని వీళ్ళు అడిగితే వాళ్ళు ఇంకొంత తగ్గించి 10,025 రూపాయలు ఇస్తామన్నారంట. ఇంకా రైతుకి ఎక్కడ వచ్చింది చెప్పండి సార్. ఇప్పుడు 8,000 నుంచి 11,000 నార్మల్గా ఇప్పుడు అమ్ముతుంది. 8 to 11 మధ్య ఉంది, డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి. సో కానీ ఇప్పుడు వీళ్ళు 10,000 రూపాయల కంటే మిర్చి రైతుకి ఎక్కడ ఊరట లభించినట్టు. దానికి అసలు పెద్దగా వ్యవసాయ శాఖ మంత్రితో ఈయన పర్సనల్గా మాట్లాడి ఇది చేపించాడని వాళ్ళు ఈనాడు రాశారు సార్. ఢిల్లీ వీళ్ళేమో మొన్న వ్యవసాయ శాఖ మంత్రిని కలిసామని చెప్పాడు. ఆయన ఢిల్లీ వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని కలవాల. ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయారు ఢిల్లీకి, ఏది ఫస్ట్ టైం ఇద్దరు వెళ్తాం. ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్తాం ఫస్ట్ టైం, మామూలుగా ఎప్పుడు తీసుకెళ్లరు. సో ఈసారి ఏంటంటే ఈ కార్యక్రమానికి కాబట్టి తప్పక వెళ్ళారు. సో ఇద్దరు వెళ్ళినాక మరి ఇద్దరు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని ఒక 5 నిమిషాలు పర్సనల్గా అపాయింట్మెంట్ అడిగి హిమాలయాలకు వెళ్తాం అడిగినప్పుడు హిమాలయాల సంగతి సరే సార్, ముందు మిర్చి సంగతి చూడండి సార్, నేను ఇంతకుముందు కారం రాసుకోమని చెప్పాను మా వాళ్ళందరికీ, ఎంపీలందరికీ, వైసీపీ వాళ్ళని అయితే ఆ కారం మా వాళ్ళకి పూసేటట్టున్నారని చెప్పాలి కదా సార్. ఆయన కూడా బలి అడిగాడు సార్. అంటే ఈ సనాతన వేషం చూసి ఇంకేంది రాజకీయాలు వదిలేసి హిమాలయాల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అంటే సన్యాసం ఎప్పుడు తీసుకున్నావు అని అడిగాడు. అంతే నా ఉద్దేశం. అంతే కదా ఆ ఉద్దేశం ఏంటది హిమాలయాలకు ఎందుకు వెళ్తాడు? అంతకంటే తెలివైనాడు. ఈయన అడ్డం పెట్టుకుని ఈయనకి అంటే ఉండే పిచ్చి అభిమానులు ఉంటారు కదా, వాళ్ళందరినీ తను క్యాష్ చేసుకోవాలని ఆయన తాపత్రయం. అసలు అడిగారు అనుకోండి, ఆయన మీడియాకి చెప్పటం ఏంది, ఇది ఒక వార్తగా రాయటం ఏంది, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడానికి తప్ప. సో రెండోది ఏంటంటే అన్నా క్యాంటీన్కి సంబంధించి సార్ ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 175 నియోజకవర్గాల్లో మీరు 199 క్యాంటీన్లు పెట్టారంట. అంటే ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గంలో క్యాంటీన్ లేనటువంటి పరిస్థితి. ఏదో కొన్ని చోట్ల ఏమో 2-3 టౌన్లు ఉంటాయి పెద్ద కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు, లేదంటే ఓ పెద్ద టౌన్లో అయితే 2-3 చోట్ల ఉండొచ్చు ఎక్కడో. సో ఇది ఎంతమందికి ఉపయోగపడింది? అదే మీరు ఇంటింటికి రేషన్ అందిస్తే, ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తే ఇంట్లోనే పుష్టిగా వండుకొని ఏదైతే వాళ్ళు 2 పూట్ల మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలు తినడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అంటున్నారు, ఈనాడు అదే రాసింది సార్. ఇడ్లీ ఎత్తున్నారంటే చట్నీ ఇవ్వట్లేదంట. నిజమా? మరి వాళ్ళు ఆహా అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇదేమో ఆహా అన్నా క్యాంటీన్, నాకు ఆశ్చర్యం కలిగింది. ఆహా అన్నా క్యాంటీన్ అని హెడ్డింగ్ పెట్టారు. దాని లోపలికి వెళ్ళినాక అసలు పేద ధనిక తేడా లేదంట. ఏది ధనికులు కూడా వచ్చి తినేస్తానంట 5 రూపాయలకి అన్నా. అంత కక్కుర్తి ఏంటి అసలు వాళ్ళు రాయటానికి? అంటే పేద ధనిక తేడా లేదు, ఈ రిపోర్ట్ తిన్నాడే లేదు చూడాలి. అదే కదా సార్, పేద ధనిక తేడా లేదు, అందరూ వచ్చి తినేస్తున్నారంట. ఈ లోపాలు సరిదిద్దితే మరింత మేలని రాసి ఉదయం అల్పాహారంలో ఇడ్లీతో పాటు చట్నీ ఇవ్వటంలా. ఇడ్లీతో పాటు చట్నీ ఇదే ఆహా అన్నా క్యాంటీన్ లో ఇడ్లీతో పాటు చట్నీ ఇవ్వటంలా. 250 గ్రాముల అన్నమే పెడతా అంటే అది సరిపోవట్లేదంట. ఏది మళ్ళీ 5 రూపాయలు మళ్ళీ చెల్లించి తీసుకుంటున్నారంట. అంటే అన్నం కూడా సరిపోయినంత పెట్టట్లేదు. ఇప్పుడు అన్నం కూడా సరిపోయినంత పెట్టలేదు. ఇప్పుడు మనం సరే భోజనం అంటే ఏంది, సంతృప్తిగా తినాలి. మళ్ళీ టోకెన్లు తీసుకొని తినేది ఏముంది? కావాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పేరు మీద మిగతా సూపర్ సిక్స్ ఎవరు అడగట్లేదు అన్నట్టుగా మధ్య మత్తులో క్యాంటీన్లకు వస్తున్నారు. సో ఆ రకంగా సదుపాయం కూడా క్రియేట్ ఏంటంటే అది ఎవరికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు డైరెక్ట్ గా. అంటే మద్యం తాగే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఖాళీగా రాశారు. ఇడ్లీలో చట్నీ ఇవ్వటం లేదు. చట్నీ లేకుండా ఇడ్లీ ఎట్లా తింటారు సార్? మేము 4 రకాల చట్నీలు అడగరు కదా ఎవరు, ఒకటే కదా అడిగేది. కానీ హెడ్డింగ్ చూడండి, ఆహా అన్నా క్యాంటీన్. ఆహా అసలు ఆహాలో 5 రూపాయలకి అన్నం పెట్టేస్తున్నారని చెప్పి దాంట్లో చట్నీ ఇవ్వట్లేదని రాయక రాశారు. అట్లా అయిపోయింది చివరికి. రైట్.